ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం। బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। త్యాగం సత్యం ఒక ఔన్నత్యాన్ని చాటి చెప్పే పర్వదినమైన బక్రీద్ వేడుకలు కుబ్రా ఈద్గాలో అత్యంత భక్తి శ్రద్ధలతో నమాజ్ ప్రార్థనలు। ఇమాముల సంఘ అధ్యక్షుడు అమ్జద్ బాషా। నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు డిఆర్ఓ రాము నాయక్। నంద్యాలలో ఘనంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్। తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు ఎన్టీ రామారావు జయంతి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించిన మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి। బక్రీద్ పండుగ సందర్భంగా దర్గా మసీదులు ఈద్గాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్। నంద్యాల పట్టణంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని మాల ఉద్యోగస్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రతిభ అవార్డు సత్కారం, విద్యార్థులతో పండుగ వాతావరణం। నంద్యాలలో ఘనంగా బక్రీద్ ప్రార్థనలు అల్బుర్ ఖాన్ ఈద్గా వద్ద వేలాది మంది ముస్లింల ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో ఈద్గా వద్ద నమాజ్ శాంతి సౌకర్యం కోసం ప్రార్థించిన ముస్లిం సోదరులు ఐక్యతకు నిదర్శనం బక్రీద్ నమాజ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్। నంద్యాల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు సిఐ సుధాకర్ రెడ్డి। త్యాగం సత్యం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే పర్వదినమైన బక్రీద్ వేడుకలు నంద్యాల పట్టణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి। ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగ నిరతిని స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరుల తరహాలోని నంద్యాలలోని ముస్లింలు కూడా ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు। ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా ఈ సందర్భంగా ముస్లింలు సాంప్రదాయబద్ధంగా కుర్బానీ ఇచ్చారు। స్థానిక సాయిబాబా నగర్లో జరిగిన బక్రీద్ వేడుకల్లో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఈద్ నమాజ్ నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు। బక్రీద్ విశిష్టతను తెలియజేశారు। గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు। ఈ వేడుకల సందర్భంగా నంద్యాల ముస్లిం సమాజం ఒక ముఖ్యమైన డిమాండ్ తెరపైకి తెచ్చింది। దేశంలో మత సామరస్యానికి సంస్కృతికి ప్రతీకగా నిలిచే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింలు కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు। हज़रत इब्राहिम अलैहिस्सलाम, हज़रत इस्माइल अलैहिस्सलाम, ये दो बाप बेटे अल्लाह तबारक व तआला ने इनके ऊपर जो आजमाइश का इम्तिहान रखा, तो इस आजमाइश के इम्तिहान के अंदर बाप भी जो है साबित कदमी के साथ, सब्र के साथ सच्चे और कामयाब हुए और बेटे भी जो है कामयाब हुए। तो अल्लाह के हुक्म पर जो है हज़रत इब्राहिम अलैहिस्सलाम ने अपनी औलाद को जो है ज़ुबा करने के लिए आमदा हुए। तो अल्लाह तबारक व तआला इनकी सादा को देख कर जो है फरमाया, या इब्राहिम क़द सदक़्त रुया, ऐ इब्राहिम तुमने जो है ख्वाब को सच करके बतला दिया, तुम्हारे इस अदा से जो मैं खुश हो चुका हूँ। तो लिहाजा मेरे अजीज़ बुजुर्गों और दोस्तों, मेरे और आपके आका ताजदार मदीना मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि सहाबा ने पूछा कि कुर्बानियाँ क्या हैं, तो मा हाज़िहिल अज़िया या रसूलुल्लाह, अल्लाह के रसूल कुर्बानियाँ क्या हैं? तो अल्लाह के रसूल ने फरमाया सुन्नत अबीकुम इब्राहिम, हमारे बाप हज़रत इब्राहिम अलैहिस्सलाम की ये सुन्नत है। तो फिर फरमाया कि माँ अजरुहा या रसूलुल्लाह, ए अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम इसका अजर क्या है? तो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कुर्बानी के जो जानवर दिए जाते हैं एक एक बाल के एवज़ में अल्लाह तबारक व तआला बंदे के हक़ में 10-10 नेकियां जो है अता करते हैं। बहुत बड़ी कुर्बानियों का सवाब, बहुत उम्दा सवाब है। जो बंदा अल्लाह तबारक व तआला जो है ये कुर्बानियों का गोश्त या कुर्बानी के जानवर अल्लाह के पास नहीं पहुँचते, सिर्फ बंदे की जो खालिस नीयत पहुँचती है। ऐ बारी ताला
मैं आज जो है तेरी रजा के लिए, तेरे तुझे राजी करने के लिए ये दुम्बा जो है कुर्बानी का जानवर जुबा कर रहा हूँ। अगर ज़रूरत पड़े तो तुझे राजी करने के लिए अपनी जान भी कुर्बान करने के लिए तैयार हूँ। तो ये वो मौका है। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि जो है जब तक ये दुनिया कायम दायम रहे, क़यामत तक जो है ये कुर्बानियों का सिलसिला चलता रहेगा। तो लिहाजा ये कुर्बानी देने वाले तमाम मालदारों से, साहिब निसाब से मैं दोबारा दरख्वास्त करता हूँ, कुर्बानी के जानवरों को जो है पर्दे के दायरे के अंदर ज़ुबा करो, सफाई का ख्याल करो, दूसरों को तकलीफ़ ना दो, महल्ले वालों को तकलीफ़ ना हो, किसी को रास्ता चलने वालों को तकलीफ़ ना हो। ऐसे जानवरों की कुर्बानी भी ना दो जिनसे लोग जो है परेशान हैं, फितना चलने का अंदेशा है। तो लिहाजा ऐसी चीज़ों से भी जो है हिफाजत करें। तो लिहाजा हमारा मतलब ये है कि अल्लाह को राज़ी करना है। तो लिहाजा हज़रत मौलाना अरशद मदनी दामद बरकातुहुम जो आलमी सदर हैं और जो है लोगों से जो है अपील करते हैं, गवर्नमेंट से भी दरख्वास्त करते हैं, डिमांड करते हैं कि आप गाय के जानवर को कौमी जानवर करार दो। हम सब भी जो है उस कौमी जानवर को जो है हाथ भी नहीं लगाएंगे, उसके पास भी नहीं जाएंगे। जिस तरीके से मोर को आपने जो है कौमी पक्षी बनाकर जो है आज़ाद किया है, उसके पास ना कोई जाता है, ना छीता है, ना उसको करता है, कोई काटता है। लिहाजा जो है गाय को भी तुम जो है कौमी जानवर करार दो। तो लिहाजा हम सब भी जो है इसकी ताबी हैं। हम भी जो है दरख्वास्त भी करते हैं, डिमांड भी करते हैं कि गाय को कौमी जानवर अगर करार देंगे तो इस गाय के पास कोई ना जाएगा। अगर जाएगा तो बेचने वाला भी मुजरिम है, खरीदने वाला भी मुजरिम है, काटने वाला भी मुजरिम है और जो है खाने वाला भी मुजरिम है। हजरत के अल्फाज थे। लिहाजा हम भी चाहते हैं कि हजरत मौलाना अरशद मदनी साहब ने पूरे हिंदुस्तान के जो है आलमी सदर हैं, वो जो है जमीयतुल उलमा के सदर होकर सबको जो है मुसलमानों से दरख्वास्त किए हैं कि आप लोग भी जो है इसका एहतमाम करते हुए इन चीज़ों से परहेज करें। हम भी दरख्वास्त करते हैं। నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, జిల్లా పర్యాటక అధికారి విజయలక్ష్మి తదితర అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రామునాయక్ మాట్లాడారు. తెలుగు సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వెండి తెరపై తన అపూర్వ నటనతో కోట్లాది అభిమానుల హృదయాల్ని గెలుచుకున్న రాజకీయాల్లో ప్రజాహిత పాలనతో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు. स्माइली वाली ओके सर. తెలుగు జాతి ఖ్యాతిని ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన యుగ పురుషుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుని 103వ జయంతి వేడుకలు నంద్యాల పట్టణంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడారు. ఎన్టీఆర్ కేవలం ఒక స్టార్ హీరో మాత్రమే కాదని భారత రాజకీయాల్లోని వ్యవస్థను మార్చిన ఒక అసలైన డిజాస్టర్ గేమ్ అని కొనియాడారు. తెలుగువాడు అనే గుర్తింపును, పౌరుషాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని ఆయన స్మరించుకున్నారు. వెండి తెరపై దేవుడిగా పూజలు అందుకున్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్య రత్నం ద్వారా సామాన్య ప్రజల చెంతకు వచ్చి ప్రజా విప్లవానికి నాంది పలికారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు వేడుకలు నంద్యాలలో పసుపు సునామీని తలపించాయి. కార్యకర్తల అపూర్వ ఉత్సాహం, జనసందోహంతో రికార్డులు బద్దలయ్యాయి. తొలి రోజు సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని డిజిటల్ శిఖరాలపై పసుపు జెండా రెపరెపలాడించి సృష్టించిన ప్రభంజనం ఇచ్చిన ఊపుతో రెండో రోజు వేడుకలు మరింత ఘనంగా జరిగాయి. రెండవ రోజు నంద్యాల నియోజకవర్గంలోని 10 క్లస్టర్లో మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా చేబోలు గ్రామ సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్లో మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, నీటిపారుదల అధ్యక్షులు ఇలియారాజు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యకర్తలు ఆనందంలో కేరింతలు వేస్తూ తెలుగుదేశం జిందాబాద్ పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడారు. కేవలం ఒక రాజకీయ సభ మాత్రమే కాదు, అది తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. పార్టీ వ్యవస్థాపకులు అయిన నందమూరి తారక రామారావు గారి జయంతి కావడం విశేషమన్నారు. అదేవిధంగా నేతలు అన్న ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహానీయుడి స్మృతుల్ని నెమరు వేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమయ్యాయి.
నంద్యాల మండల గ్రామం నుంచి వచ్చినటువంటి అందరికీ కార్యకర్తలకు నాయకులకు మహిళలకు అందరికీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి దాదాపు 44 సంవత్సరాలైంది. తెలుగుదేశం పార్టీని గౌరవనీయులు మన నందమూరి తారక రామారావు గారు స్థాపించి అతి తక్కువ సమయంలో 6 నెలల కాలంలోనే ప్రజాదరణ పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు చెక్కు చెదరకుండా శ్రామిక బడుగు బలహీన వర్గాలకు బీసీ వర్గాలకు వెన్నెముకగా ఉండే పార్టీ అండదండలు అందిస్తూ వారి యొక్క శ్రేయస్సును కోరుకుంటూ అభివృద్ధి దిశలోకి పాటుపడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. భారతదేశంలోనే అత్యంత జనబలము కార్యకర్తలు కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాదాపు 10 సంవత్సరాలు అధికారాన్ని కోల్పోయిన కూడా కార్యకర్తలు ఎటువంటి కూడా చెక్కు చెదరలేదు. కార్యకర్తలు బలిష్టంగా ఉన్నారు. మళ్ళా 10 సంవత్సరాల రోజుల్లో మళ్ళా అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే ఘనత తెలుగుదేశం కార్యకర్తలకే వర్తిస్తుంది. ఎందుకంటే అంత పటిష్టమైన పునాదులతో గల పార్టీ, ప్రతి గ్రామాన్నటువంటి తెలుగుదేశం పార్టీ. మన భారతదేశంలోనే ఒక తెలుగువాడు నందమూరి రామారావు గారు ఢిల్లీలోనే తన స్వరాన్ని వినిపించినటువంటి వ్యక్తి, తెలుగు వారిని వినిపించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఒక సింహంలాగా కర్చించి ఇందిరాగాంధీని ఎదిరించి ఆయనకు ఎదురు నిలబడినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా అది మనసులో పెట్టుకొని ఆయన గవర్నమెంట్లో రామ్లాల్ అనే గవర్నర్ చేత బర్తరఫ్ చేయించడం జరిగింది. మళ్ళా సమీపంలోనే ప్రత్యేకంగా మళ్ళీ బర్తరఫ్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఎన్నికలు కోరుకొని ఎన్నికల్లో అత్యధిక విజయాన్ని మళ్ళీ గెలవడం జరిగింది. కాబట్టి అటువంటి మహానీయులు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ, ఎందుకంటే చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నారు తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు ప్రస్తుతం మన యువనేత లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది. కాబట్టి లోకేష్ బాబు నాయకత్వంలో మనందరం నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భవిష్యత్తులో నాయకుడు లోకేష్ బాబు. కాబట్టి ఆయన ప్రతి అంచెలకు కూడా లెక్కలేసుకుంటూ కార్యకర్తలను పటిష్టం చేయాలా, కార్యకర్తలను అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అలాగే స్త్రీశక్తి పథకము, అలాగే భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. స్త్రీలకు కూడా రాబోయే ఎలక్షన్లో 33% రిజర్వేషన్ వచ్చినా రాకుండా రేపు 2029 నుంచి 33% స్త్రీలకు రిజర్వేషన్ ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ ఏది కూడా 33% ఇస్తామని ఓపెన్గా నిన్న అనౌన్స్ చేశాడు మహానాడులో. చాలా గొప్పదైంది, అభినందించలేనటువంటి విషయం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో కానీ అందరూ పటిష్టంగా పనిచేసి ప్రతి చోట ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ఇలియాస్ నంద్యాల మండలంలో చాలా ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని కృతజ్ఞత తెలియజేస్తున్నాము. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎక్కడా లేని విధంగా జరుగుతుంది. ఏమంటే యాక్చువల్గా మనకు నెల్లూరులో ఉండేది మహానాడు, గతంలో కడపలో ఉండేది. ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మనం డీజిల్ పెట్రోల్ ఆదా చేయాలనే ఉద్దేశంతో ఓన్లీ స్క్రీన్ ద్వారా ఆన్లైన్లోనే మహానాడు జరపాలని చెప్పడం వలన ఈ స్క్రీన్ మీద ఆన్లైన్ కార్యక్రమాల్లో మనం వీక్షించడం జరుగుతుంది. కాబట్టి విన్నర్ ఆదాయం చేయాలి, డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి. కాబట్టి ఆదా చేయాలని ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఈ విధంగా కార్యక్రమాలు అనుకున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆచారం ఉంది. తెలుగుదేశం పార్టీ మహానాడులో ఏవైతే తీర్మానాలు చేస్తారో అవే తీర్మానాలను అమలు చేసేదానికి కట్టుబడి ఉంటుంది. ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానాలు ఏర్పాటు చేసిన అభివృద్ధి దిశలో కొత్తగా ఉద్యోగాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వానికి చేయించి మన ఆందోళనలను తెలిపి అభివృద్ధి దిశలోకి తీసుకురావాలని చెప్పి వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో అందరూ పాల్పడి గ్రామానికి గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను.
నంద్యాల జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ సందర్భంగా దర్గా మసీదులు ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ భద్రత ఏర్పాట్లలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులతో మాట్లాడారు. పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకుంటూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం జావలి, తాలూకా ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని మాల ఉద్యోగస్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం స్థానిక పెద్ద చర్చి ఫంక్షన్ హాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాల ఉద్యోగస్తుల గౌరవ అధ్యక్షులు లక్కభూషణం, అధ్యక్షులు సుభన్న, రిటైర్డ్ ఎలక్ట్రికల్ సిఎండి పీరయ్య, ప్రధాన కార్యదర్శి రవికుమార్, వీరేషు తదితరులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అంబేద్కర్ ప్రతిభ పురస్కారాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువు జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆస్తి అని, కృషి చేస్తే సాధించలేనిది ఏది లేదని పేర్కొన్నారు. అదేవిధంగా మాల ఉద్యోగస్తుల అసోసియేషన్ తరపున భవిష్యత్తులో పేద విద్యార్థులకు విద్యలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులు, సంఘ సభ్యుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సక్రమంగా జరగడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు దగ్గర రమణ వచ్చి చాలు బాబు. సార్ ఎక్కడ ఉన్నా ప్లీజ్ కమాండ్ టు ద డాష్ సార్. సార్ జై భీమ్. ఈరోజు అనగా 28/5/2026 మేము నంద్యాల రైడర్స్ హాల్లో మాల ఉద్యోగస్తుల సంఘం తరపున మాల విద్యార్థులు 10 ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులను పిలిచి వారిని సన్మానించడం జరుగుతూ ఉంది. వారికి మెరిట్ సర్టిఫికెటు, అంబేద్కర్ మెమెంటో మరియు క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడమైనది. అలాగే వారికి అవసరమైన ఫ్యూచర్లో అవసరమైన విద్యా వ్యవస్థల గురించి చెప్పడానికి కూడా మంచి వక్తలను, అలాగే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయిన మన పేరయ్య గారిని వీళ్ళందరి చేత పిలిపించి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో వారికి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము. దాన్ని ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఎస్పెషల్లీ మాల కులస్తులు ఉన్నారో అత్యున్నతంగా మార్కులు సాధించి ఉన్నవారికి ఒక పురస్కారం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సభను చేయడం జరిగింది. ఇది ఎందుకంటే అంబేద్కర్ పేరు మీద ఇది చేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ పేరు పెట్టింది కుల వ్యవస్థ రూపుమాపే వ్యక్తే కాక ఆయన చదువులో ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరిన వ్యక్తి. ఎందుకంటే కుల వ్యవస్థ అనేది లేకపోతే ఈ యొక్క దేశానికి ఆయన యొక్క జ్ఞానము, నాలెడ్జ్ ఎంతో ఉపయోగపడేది. కానీ ఈ రాజకీయ నాయకులు ఆయన జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోయినారు. కాకపోతే అటువంటి జ్ఞానం మళ్ళీ మా విద్యార్థులంతా జ్ఞానం సంపాదించి అటువంటి ఉన్నత స్థితిలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులే కాక దేశాన్ని కూడా అభివృద్ధికి పాల్పొందాలని కోరుచు ఈ యొక్క పురస్కారం చేయడం జరుగుతుంది.
త్యాగం, దాతృత్వం, కరుణకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ మానవతా విలువల్ని సమాజంలో పరస్పర బంధాల్ని బలపరుస్తోందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. నంద్యాలలోని అల్పూర్ ఖాన్ ఈద్గానంలో నిర్వహించిన ప్రత్యేక బక్రీద్ నమాజ్ కార్యక్రమంలో గౌరవ మంత్రి ఎన్ఎండి ఫారూక్, టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడారు. ప్రవక్త ఇబ్రహీం తన ప్రియమైన కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధపడి అల్లా పట్ల తనకున్న అచంచలమైన విశ్వాసాన్ని నిరూపించుకున్న పవిత్ర గాథను ఈ పండుగ స్మరింపజేస్తుందని అన్నారు. అల్లా సంకల్పానికి పూర్తిగా లొంగిపోవడానికి ముస్లింలు సిద్ధంగా ఉన్నారని ఈ పండుగ వెళ్లి చేసే జంతు బలి సూచిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అల్పూర్ ఖాన్ ఈద్గా కమిటీ అధ్యక్షులు మణి ఆర్ ఖలీల్, ప్రముఖ నాయకులు అబ్దుల్ హాదీ, ఈద్గా కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని నమాజ్ ఆచరించారు. शैतान को कलबिया मारा जाता है, पूरे हाथी लोग जो क़ियाम करते हैं 5 दिन। अल्लाहु अकबर, समी अल्लाहु लिमन हमिदा, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्हम्दुलिल्लाह, मालिक यौमिद्दीन, इय्याक नस्तईन, इहदिना الصراط المستقيم, صراط الذين أنعمت عليهم غير زرتم المقابر كلا سوف تعلمون كلا سوف تعلمون كلا لو تعلمون علم اليقين ثم لترونها عين اليقين ثم الله أكبر الله أكبر الله أكبر الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. لا ينال الله لحومها ولا دماؤها ولكن يناله التقوى منكم. इसलिए अब रसूल करने वाले हजरात जो है ईदगाह की اللهم بلغ مرادنا ومراد المسلمين
وقض حاجاتنا وحاجات المحتاجين اللهم إنك عفو كريم تحب العفو فاعف عنا يا كريم ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم اللهم بلغ وعدنا ومراد المسلمين وقض حاجاتنا وحاجات المحتاجين اللهم إنك عفو كريم تحب العفو فاعف عنا يا كريم وصلى الله تعالى على سيدنا محمد وعلى آله وأصحابه أجمعين برحمتك يا أرحم الراحمين والحمد لله رب العالمين. ना मिला ना कल्याण परमिशन के बगैर कैसे निकल सकते रिवर्स इटेल मिला भाई हाँ मिला मिले हो जाए सर साइड कड़े क्या ये मिला भाई सलीम అన్న తమ్ముడు ఇంకా చూసినా ఏమన్నా కానీ అమ్మ వచ్చా కాదు కదా ఇక్కడ ఒక్కరి మా ఫ్యామిలీ నెక్స్ట్ आगे कोई ना गले गले के बिलो जल पे हां बिलो वो भाई पानी चलनी ये सर जुड़ सामने सामने आ जाना हां ओके चलो बेटा కొంచెం జరనా ఒక్క నిమిషం తీసినా ఈరోజు
అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మీడియా వాళ్ళు మేమంతా ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అందరికీ మీడియా వారికి అందరికీ పేరు పేరు అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన పోలీసు వాళ్ళకు కూడా చాలా టెన్షన్ పెట్టారు. మనోళ్ళు ఏం టెన్షన్ లేదు, అంత ప్రశాంతంగా ఉంది. ఇదంతా మనం అంతా అన్నదమ్ములు లేకుండా ఏమి మనం ఉన్నంత ఏం గొడవలు జరగవు. ఇంతకుముందు జరిగినప్పుడు కూడా ప్రశాంతంగా మన అందరూ కాపాడాము. మా ప్రాంతాన్ని మనం కాపాడుకుంటే మన సుఖంతో లేకపోతే ఉండదు. కాబట్టి కొంచెం పోలీసులను కూడా పండుగలు రీజన్ కూడా చెప్తే పండుగ కూడా ఏమీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ మనకి అందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఉందని చెప్పి అందరికీ మరొకసారి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈ ఈద్ అందరికీ సుఖ సంతోషంగా ఉండాలని, అందరూ బాగా గడుపుకోవాలని కోరుకుంటూ జరుగుతున్నాం. వన్స్ అగైన్ అందరికీ ఈద్ ముబారక్ అండి. అస్సలాము అలైకుం. అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. ఈరోజు మన అల్ఫుర్ ఖాన్ ఈద్గాలో పాత ఈద్గాలో మన మౌలానా అబ్దుల్ హాదీ గారి ఆధ్వర్యంలో నమాజు చేయడం జరిగింది. ప్రపంచం శాంతి కొరకు, భారతదేశం శాంతి కొరకు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను దువా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో నమాజ్ చేసి ఒకరొకరు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మన ఈద్గాకు మన గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు కూడా, అలాగే ఎన్ఎండి ఫిరోజ్ గారు కూడా వచ్చి ఈద్ నమాజు మా ఈద్గాలో నమాజ్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈద్గాకు ఈ పండగ బక్రీద్ పండగ ఈద్గా కోసము మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు మొత్తం మాకు సహకరించారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ మన అల్ఫుర్ ఖాన్ ఈద్గా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు మాకు సహకరించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని సహకరించినందుకు వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా కరెంటు ఇతర ఇబ్బందులు లేకుండా మమ్మల్ని సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరెవరు ఆల్ డిపార్ట్మెంట్స్ సహకరించినారో మన ఈద్గా కమిటీకి కానీ పండగ ప్రశాంతంగా జరగడానికి కానీ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన ఈద్గా కమిటీలో మన మున్నాగా అన్న గారు కానీ, అహ్మద్ అన్న, ఇంకా మిగతా కమిటీ సభ్యులందరూ కష్టపడి మొత్తం అరేంజ్మెంట్స్ కానీ ఎటువంటి లోపాలు లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నమాజ్ చేయుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. अल्हम्दुलिल्लाह ईद उल अज़हा की नमाज हमारी इस मस्जिद अल फुरकान के ईदगाह में मनियार खलील अहमद साहब की ज़ेर निगरानी में तमाम सहूलतों के साथ, आराम और सुकून के साथ नमाज अदा हुई और जितने भी नमाज ईद अदा करने के लिए आए थे उन सब को शामियाने का इंतज़ाम, पानी का इंतज़ाम और जो है वज़ू का, पीने का पानी का हर किस्म की सहूलत जो है हमारे मुतवल्ली साहब, हमारे यहाँ की कमेटी जो है बड़े शौक़ और ज़ौक़ से जो है पब्लिक की सर्विस की है, पब्लिक की खिदमत की है। बहरहाल जो है हमारे दरमियान में आज एनएमडी फारूक साहब, मिनिस्टर साहब भी तशरीफ़ लाए थे और यहाँ के कामों का जायज़ा उन्होंने लिया। कामों का जायज़ा लेने के बाद और यहाँ के तरक्याती कामों को और आगे जो है तेज़ी के साथ ले जाने के लिए हमारे मनियार खलील साहब से जो है उन्होंने मशवरा किया और आगे जाने को कहा है। बहरहाल जो है बड़े सुकून और आराम। నంద్యాల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 1 సీఏ సుధాకర్ రెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట అనధికారికంగా వాహనాలు నిలిపిన వారిపై సీఏ హెచ్చరిక జారీ చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా వాహనాలు పార్క్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని సూచించారు. సీఏ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏమైనా అనుమానాస్పద ఘటన గమనించిన వెంటనే సమాచారం అందించాలని కోరారు. నంద్యాలలో శాంతి భద్రతలు కాపాడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పోలీసుల ఈ చర్యలు పట్టణంలో భద్రతా వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.
స్వాధీన సంస్థ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్యాగం సత్యం ఒక ఔన్నత్యాన్ని చాటి చెప్పే పర్వదినమైన బక్రీద్ వేడుకలు కూబ్రా ఈద్గాలో అత్యంత భక్తి శ్రద్ధలతో నమాజ్ ప్రార్థనలు. ఇమాముల సంఘ అధ్యక్షుడు అమ్జద్ బాషా. నట సార్వభౌముడు తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు. డిఆర్ఓ రాము నాయక్. నంద్యాలలో ఘనంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు. ఎన్టీ రామారావు జయంతి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించిన మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. బక్రీద్ పండుగ సందర్భంగా దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్. నంద్యాల పట్టణంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని మాల ఉద్యోగస్తుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రతిభ అవార్డు సత్కారం. విద్యార్థులతో పండుగ వాతావరణం. నంద్యాలలో ఘనంగా బక్రీద్ ప్రార్థనలు. అల్బుర్ఖాన్ ఈద్గా వద్ద వేలాది మంది ముస్లింల ప్రార్థనలు. భక్తి శ్రద్ధలతో ఈద్గా వద్ద నమాజ్, శాంతి సౌభ్రాతృత్వం కోసం ప్రార్థించిన ముస్లిం సోదరులు. ఐక్యతకు నిదర్శనం బక్రీద్ నమాజ్. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు. సిఐ సుధాకర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.